రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువ కానుంది. ఈ మేరకు ఆదివారం వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని తెలిపింది. మరోవైపు ఆయా జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. పెరుగుతున్న ఫారెస్ట్ ఫైర్స్. ఎండల ప్రభావంతో రాష్ట్రంలోనూ కార్చిచ్చు ఘటనలు పెరుగుతున్నాయి. 3 రోజుల నుంచి ఏజెన్సీ ఏరియాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నట్లు నాసా ఫైర్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాప్స్ స్పష్టం చేస్తుంది. 3 రోజులుగా 82 కార్చిచ్చు ఘటనలు జరగగా అందులో 5 పెద్ద ఘటనలున్నట్లు నాసా ఫైర్ మ్యాప్స్ వెల్లడించింది. దేశంలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ ప్లేస్లో ఉన్నట్లు తేలింది. టెంపరేచర్లు ఇప్పటికే 43 డిగ్రీలు మార్క్ను దాటిన నేపథ్యంలో మున్ముందు టెంపరేచర్ల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ ఫైర్స్ ఘటనలు కూడా పెరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.